Hi friends, welcome back to our channel Vijaya Moonshine Divine Tarot. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనము మీ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత తన సిచ్యువేషన్స్ ఎలా ఉంది, తను కావాల్సిన పార్ట్నర్ దగ్గరికి తను ఈ పార్ట్నర్ నాకు రైట్ పర్సన్ అనేసి వెళ్ళిపోయారు కదా ఆ పర్సన్, మరి ఆ పర్సన్ అక్కడ హ్యాపీగానే ఉన్నారా లేక మళ్ళీ మీరు గుర్తు వస్తున్నారా? అనవసరంగా వదిలేసి వచ్చేసాను నా పర్సన్ని, ఆ పర్సనే నాకు రైట్, అనవసరంగా నేను ఈ పర్సనే రైట్ అనుకొని వచ్చాను అని మళ్ళీ అక్కడ ఏమైనా చిక్కుకున్నారా ఆ పర్సన్? అలా చిక్కుకున్నట్టు అనవసరంగా ఇక్కడ చిక్కుకున్నాను ప్రాబ్లంలో అని మళ్ళీ ఫీల్ అవుతున్నారా లేక అక్కడ హ్యాపీగానే ఉన్నారా? మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ వేయండి. లైక్ వేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, అర్థం చేసుకోండి. అండ్ మన కామెంట్ బాక్స్లోనే అందరు పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోండి మీరు. ఓకే, యూనివర్స్ని పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోవడం వలన యూనివర్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? మనం ఫస్ట్ అండి ఆ పర్సన్ది ఎనర్జీస్ చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూయర్స్కి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, ఓకే, కార్డ్ కనిపిస్తున్నాయి కదండి. Magician and Mirror, Door to Spirit. ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేద్దామండి మనం. ఓకే, మనం టారో డెక్లో కూడా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వాళ్ళ పర్సన్ వాళ్ళని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత తను హ్యాపీగానే ఉన్నారా? తన లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? లేక అనవసరంగా మా పర్సన్ని వదిలేసాను అనేసి తను మళ్ళీ బాధపడుతున్నారా? వీళ్ళు గుర్తుకొచ్చేసి మా వ్యూవర్స్ మళ్ళీ ఆ పర్సన్కి గుర్తొస్తున్నారా లేదా తెలియజేయండి. ఏమైనా గిల్ట్ ఫీల్ అవుతున్నారా? మళ్ళీ వీళ్ళ గురించి ఏమన్నా అనవసరంగా బాధ పెట్టాను అనేసి ఏమైనా ఫీల్ అవుతున్నారా? తెలియజేయండి యూనివర్స్ ప్లీజ్. కార్డ్స్ కనిపిస్తలేవండి మీకు, ఒక్క నిమిషం సెట్ చేసుకుందామండి. ఓకే, హార్ట్ బ్రేక్, యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూవర్స్కి. మొత్తం రీయూనియన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయండి. మీ పర్సన్కి అయితే మీరు చాలా గుర్తొస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూవర్స్కి. ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. అండ్ ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూవర్స్కి. ఓకే, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. ఇక్కడ పెట్టుకుందామండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డే కింగ్ ఆఫ్ స్వర్డ్స్, Knight of Cups,
7 of Wands, Page of Pentacles, the Emperor. Okay. ఆ పర్సన్ చాలా పొసెసివ్గా ఉన్నారండి. ఆ పర్సన్ మీ మీద ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఆ పర్సన్. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తనకి చాలా బాధ అయితే కలుగుతుందండి ఆ పర్సన్కి. యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ పర్సన్కి ఎంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తున్నారనమాట. చెప్తాను. మీ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత తన సిచ్యువేషన్స్ ఎలా ఉంది అంటే, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసేసి మీ లైఫ్లో నుంచి పారిపోయారండి ఆ పర్సన్. మీకు హార్ట్ బ్రేక్ చేసేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్. అక్కడే ఇంకొక పర్సన్ దగ్గరే తనకు ఆ పర్సనే రైట్ పర్సన్ అనేసి ఆ పర్సన్ వెళ్ళిపోయారు. తనతో హ్యాపీ ఫ్యామిలీగా ఉంటాను అనేసి కూడా వెళ్ళిపోయారన్నమాట ఆ పర్సన్. దానివలన మీ లైఫ్లో నుంచి వాకింగ్ అవే, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఆ పర్సన్. వెళ్ళిపోయి ఆ పర్సన్తోనే రీయూనియన్ చేశారు. ఆ పర్సన్తోనే హ్యాపీగా ఉన్నారండి ఆ పర్సన్ కొన్ని రోజులు. తన దగ్గర అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. కార్నుకోపి అండ్ డోర్ టు స్పిరిట్ అనేసి అనుకున్నారు. కానీ మీ పర్సన్కి అక్కడ నమ్మక ద్రోహం అనేది వచ్చిందండి. చాలా హార్ట్ బ్రేక్ అయింది ఆ పర్సన్కి. అండ్ తనకి ఆప్షన్స్ ఉన్నాయండి. అప్పుడు ఆప్షన్స్ ఉండడం వలన మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసేసి ఆ పర్సన్ వేరే పర్సన్ దగ్గరికి, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారండి ఆ పర్సన్. అక్కడైతే ఇప్పుడు హ్యాపీగా లేరండి ఆ పర్సన్. అసలు అక్కడ హ్యాపీగా లేరు, చాలా బాధపడతా ఉన్నారు. చాలా ఏదో ఒక లాస్ అయితే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారండి ఆ పర్సన్. చాలా లాస్ అయిపోయింది నాకు అనేసి ఫీల్ అవుతున్నారు. ఆ లాస్ కూడా మీరే అండి, తన లైఫ్లో మీరు లేరు అనేసి మాత్రం చాలా బాధపడుతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి ఆ పర్సన్. వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్ 2 కార్డ్స్ అనేది వచ్చేసాయి. మీతో రీయూనియన్ చేయాలి, మీ కాల్ ఆర్ మెసేజ్ చేయాలనేసి ఆ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. మీరు తన దగ్గర ఉంటేనే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట ఆ పర్సన్కి. మీ దగ్గర ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటాను అనేసి అనుకుంటున్నారు. మీ లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడైతే బ్యాక్ స్టాప్ చేశారో అప్పుడు తనకు చాలా లాస్ అయినట్టు చాలా బాధపడుతూ ఉన్నారండి ఆ పర్సన్. అనవసరంగా నేను నా పర్సన్కి బ్యాక్ స్టాప్ చేసేసి వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ తను ఏమంటారో ఏమో అనేసి చాలా బాధపడుతూ ఉన్నారనమాట. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మానసిక అశాంతితో ఉన్నారన్నమాట ఆ పర్సన్. తనకు ఆప్షన్ ఉండడం వల్లనే వెళ్ళిపోయారండి ఆ పర్సన్ అండ్ మీ లైఫ్లో. కానీ ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకుని, తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తన మిమ్మల్ని అయితే ఎలా బ్యాక్ స్టాప్ చేశారో ఆ థర్డ్ పార్టీని కూడా అలాగే చేస్తున్నారండి. వాళ్ళది తప్పు కాదు, మీది తప్పు కాదు, ఇక్కడ మీ పర్సన్ది తప్పు అనిపిస్తుంది నాకు. ఓకే, మిమ్మల్ని అయితే మీ లైఫ్లో నుంచి ఎలా పారిపోయారో థర్డ్ పార్టీ దగ్గర నుంచి కూడా అలాగే పారిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి ఆ పర్సన్. అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అండి, కొంతమందికి కోర్ట్ కేసెస్లో ఉంటే మీ తరపున మీకు జస్టిస్ అనేది రావడానికి ఛాన్స్ ఉందండి. మీకే న్యాయం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అక్కడైతే థర్డ్ పార్టీలో అయితే అసలు హ్యాపీగా లేరండి. చాలా బాధపడతా ఉన్నారు మీ పర్సన్. మిమ్మల్ని తలుచుకుంటా బాధపడతా ఉన్నారన్నమాట. రోజంతా వర్క్లో ఫోకస్గా ఉన్నా ఏదో ఒక టైంలో సడన్గా మీరు గుర్తొస్తున్నారు. చాలా బాధపడతా ఉన్నారండి. అనవసరంగా వదిలేసి వచ్చేసానా మా పర్సన్ని అనేసి చాలా బాధపడతా ఉన్నారు. ఇప్పుడు మీతోనే రీయూనియన్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉండగలను అని మీ పర్సన్కి అర్థమైందన్నమాట.
అండ్ మీతోనే రొమాన్స్ చేయాలి, మీతో రీయూనియన్ చేసేసి మీతో కాంటాక్ట్లోకి వచ్చేసి మీకు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు మళ్ళీ కలిసి ఛాన్స్ ఉందండి. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేయాలి. అండ్ మీకు 2 kids కూడా ఉండొచ్చు అని అనిపిస్తుందండి నాకు. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. 2 kids ఉంటారు మీకు. దానివలన మీ పర్సన్ అంతకుముందు మీరు నాకు సెట్ అవ్వరని వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు, మీతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ కొంతమంది సింగిల్ పర్సన్స్ అయితే మీతో ఎంగేజ్మెంట్ అన్నా లేదా పెళ్లి చూపులు అలా జరుగుతాయి కదా, అలాంటి జరిగే ఛాన్స్ ఉంది సింగిల్ వాళ్ళకి. అండ్ కొంతమంది గుళ్ళు గోపురాలకు తీర్థయాత్రలకు వెళ్ళే ఛాన్స్ ఉంది, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఏదో ఒక పార్టీ ఉంటుంది కదా, అలాంటి దాంట్లో కూడా కొంతమంది పాల్గొనే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి, ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే మీ లైఫ్లోకి వచ్చేయాలని అయితే చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. అండ్ ఈ రాశుల పేరు వచ్చేసి అండి మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. అండ్ వృషభం, కన్య, మకర రాశి ఈ రాశుల పేర్లే ఉంటాయి. ఇవి మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ రాశులు కొన్ని కనిపిస్తున్నాయి సైన్స్ కాబట్టి నేను చెప్పాను, లేకపోతే ఈ రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ ఇది జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్, అర్థం చేసుకోండి ఓకేనా. మీకు ఏదైతే కావాలి, మీ పర్సన్ మీకు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనుకుంటే మీరు మిర్రర్లో చూసుకుంటే ప్రే చేయండి. మీకు ఏదైతే కావాలో అదే యూనివర్స్ని మీరు మెజిషియన్ అండ్ ద మిర్రర్, మీరు అద్దం ముందర నిలబడి మీకు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది మీరు చెప్తా ఉంటే అది మీకు ఖచ్చితంగా జరుగుతుంది అనేసి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి ఓకేనా. మరి మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకోవడం లేదండి, తను చాలా లాస్ అవుతున్నట్టు బాధపడతా ఉన్నారు, రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు, తన మైండ్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీగా చేయాలనుకుంటున్నారు, మీతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు, కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్లోనే తను ఉంటే తనకు అన్ని సమృద్ధిగా లభించినట్టు ఫీల్ అవుతారనమాట. మరి ఏమైనా ఏమంటారు యాక్షన్ ఏమైనా తీసుకుంటారా తీసుకురా మీ పర్సన్ చూద్దాం ఓకేనా. మీ పర్సన్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా తీసుకురా. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి. ఈ పర్సన్ మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లోకి రావడానికి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తీసుకురా. వాళ్ళ మనసులో అయితే వీళ్ళు కావాలని చాలా బాధపడుతున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, రొమాన్స్ చేయాలనుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు, కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ వీళ్ళే తన లైఫ్లో ఉంటే తను విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారనమాట. అన్నీ బాగానే ఉన్నాయి. మరి యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా చూద్దాం ఓకేనా. మీ పర్సన్ మరి నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా తీసుకోరా, అలాగే బాధపడతా ఉంటారా చూద్దాం ఓకేనా. యాక్షన్ తీసుకుంటారండి మీ పర్సన్, ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావడానికి యాక్షన్ తీసుకుంటారు. తనకు థర్డ్ పార్టీకి మిమ్మల్ని ఎలా బ్యాక్ స్టాప్ చేశారో థర్డ్ పార్టీని కూడా అలాగే చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారన్నమాట మీ పర్సన్. అండ్ మీ కొంతమందికి అయితే న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. చాలా మటుగా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావడం వలన మీరు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీరు కొంతమంది మళ్ళీ మీ పర్సన్ లైఫ్లో నుంచి మీరు కూడా పారిపోయే ఛాన్స్ ఉందంట. అమ్మో ఈ పర్సన్ నాకు వద్దు అనేసి న్యూ పర్సన్తో కూడా కొంతమంది రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఓకేనా. ప్లీజ్ విన్నర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇచ్చాను మా వ్యూవర్స్కి. యాక్షన్ తీసుకుంటారు, తను ధైర్యం కూడగట్టుకుంటున్నారండి ఇప్పుడిప్పుడే.
మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మళ్ళీ మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ ధైర్యం అనేది కూడగట్టుకోవాలి కదా, ఎందుకంటే మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసేసి వెళ్ళిపోయారు, మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు ఆ పర్సన్. కాబట్టి ఆలోచిస్తున్న ధైర్యం కూడగట్టుకుంటున్నారు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి. ఓకే, ఇప్పుడు వస్తే తన ప్రేమనంతా మీకే ఇవ్వాలనుకుంటున్నారండి ఆ పర్సన్. మీకు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి, తన ప్రేమ అంతా మీకే ఇవ్వాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఆ పర్సన్. అండ్ మెచ్యూర్గా వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మెచ్యూర్గా తిరిగి వస్తారు, మీ లైఫ్లోనే ఉంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ చాలా హార్ట్ బ్రేక్ అయింది ఆ పర్సన్. కాబట్టి థర్డ్ పార్టీ దగ్గర తను ఏదో అనుకొని వెళ్ళారు కానీ ఇంకేదో అయింది, అందుకని మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనేసి అనుకుంటున్నారు ఆ పర్సన్. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్. ఇంకా వీళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు? ఒక సైకిల్ ఎండ్ అయిపోతుందంటే న్యూ సైకిల్ అనేది మీ ఇద్దరి మధ్యలో స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ థర్డ్ పార్టీతో కావచ్చు తన సైకిల్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందండి. తను మీ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించే పర్సనే ఉంటారండి. ఓకే, ఇంకేమైనా మెసేజెస్ ఉన్నాయేమో చూద్దాం. ఇంకేమనుకుంటున్నారు మీ పర్సన్? ధైర్యం కూడగట్టుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారండి ఆ పర్సన్. కాళ్ళు పైనకి తలకాయ కింద వేసుకొని ద హ్యాంగ్డ్ మ్యాన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఎలాగ వెళ్ళాలి మీ లైఫ్లోకి, ఏం చేయాలి, అనవసరంగా బ్యాక్ స్టాప్ చేసేసి ఇక్కడ హ్యాపీగా ఉంటానని ఇక్కడికి వచ్చేసాను, కానీ మళ్ళీ వెళ్తే అక్కడికి మళ్ళీ ఏమంటారో ఏమో అనేసి చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. 2 కార్డ్స్ అదే చెప్తున్నాయండి. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి. 1 మోర్ కార్డ్ గివ్ మీ యూనివర్స్. సారీ, 1 మోర్ కార్డ్ గివ్ మీ యూనివర్స్. వీళ్ళ పర్సన్ ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు తెలియజేయగలరు. సైలెంట్గా ఉన్నారండి. అండ్ చారియట్ కనిపిస్తుంది కదా మీకు. ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఆ పర్సన్. ఆ పర్సన్కి మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మేబీ మీరు ఎక్కడైనా కలిసి ఉంటారు. మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ఇద్దరు ఎక్కడైనా కలిసి ఉండొచ్చు. అందుకని ఆ పర్సన్కి ఎక్కడికి వెళ్ళినా మీ జ్ఞాపకాలు అనేది ఆ పర్సన్కి ఎదురవుతున్నాయి అన్నమాట. ఓకేనా, మీరు మాట్లాడుకున్నాయి కానీ, మీరు గిఫ్ట్ ఇచ్చుకునేవి కానీ, ఏదైనా పార్కు ఆర్ షాపింగ్ మాల్, ఏదైనా మంచి ప్లేస్కి అలా వెళ్తూ ఉంటే ఆ పర్సన్కి అనేది అవి బాగా గుర్తొస్తున్నాయండి. రావడం వలన చాలా బాధపడిపోతున్నారు. నేను ఇక్కడ ఆ పర్సన్ వద్దనే ఇక్కడికి వచ్చేసాను, మళ్ళీ ఎందుకు నా మనసు ఇంత ఆందోళనగా ఉంది, ఇంత ఆందోళనకు ఎందుకు గురవుతుంది నా మనసు అనేసి చాలా లాస్ అయిపోతున్నట్టు, చాలా బాధపడుతున్నట్టు, తన మనసు అసలు మనసులో లేనట్టుగా ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మీరైతే చాలా గుర్తొస్తున్నారన్నమాట. ఎలాగైనా సరే మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా వచ్చేయాలి. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ధైర్యం కూడగట్టుకుంటున్నారు. క్లారిటీ తెచ్చుకున్నారు ఆ పర్సన్ అయితే. ఏదో ఒక క్లారిటీ తనకు వచ్చేసింది. మీరు ఉంటేనే తను హ్యాపీగా ఉండగలనని మీ పర్సన్కి అయితే అర్థమైపోయింది అన్నమాట. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎంతో కొంత మెసేజ్ అనేది దొరుకుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. అర్థం చేసుకోండి. ఓకేనా, ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.